కార్తీక్ రాహుల్ కొత్త వాచ్ చూశాడు. అతనికి కూడా వాచ్ కావాలని అనిపించింది. అతనికి నిజంగా అది అవసరం లేదు, కానీ కార్తీక్ కొన్నాడు కాబట్టి ఇతనికి కూడా కావాలని అనిపించింది. అతను సెల్ఫీలు క్లిక్ చేశాడు, ఆన్లైన్లో పోస్ట్ చేశాడు, మరి ఎన్నో లైక్లు వచ్చాయి. అతనికి గర్వంగా అనిపించింది, కానీ అది కొద్దిసేపటికి ఒక ఇన్స్టెంట్ డోపమిన్ ఫీలింగ్. కొన్ని రోజుల తర్వాత ఆ వాచ్ని మర్చిపోయాడు. అది సెల్ఫీలో అలాగే ఉంది. అలాగే కొన్ని రోజులకి హెడ్ ఫోన్స్ కొన్నాడు, ఫ్యాన్సీ షూస్ కొన్నాడు. ట్రెండ్స్ మారుతున్న కొద్దీ అతను కూడా కొంటూ వెళ్ళాడు. కానీ మళ్ళీ కొన్ని రోజులకి వాటిని వాడకుండా అక్కడే పెట్టేవాడు. మనం తెలియకుండానే ఇతరులని కాపీ చేస్తున్నాం. ఇతరులు జిమ్కి వెళ్తే మనం కూడా వెళ్ళాలి. ఇతరులు కార్లో తిరిగితే మనం కూడా అదే కార్లో తిరగాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇది మనకు నిజంగా అవసరమా, నిజంగా ఇష్టమా, లేదంటే ఇతరులను చూసి నేర్చుకుంటున్నామా అని. సోషల్ మీడియా మనకి తెలియకుండానే మన ఇష్టాలను మరియు అయిష్టాలను మార్చేస్తుంది. బీ యూ బికాస్ ఇట్స్ ఫర్ ఎవర్ విత్ యూ. కాపీయింగ్ అదర్స్ ఈజ్ లైక్ అ ఇన్స్టెంట్ డోపమిన్. మరిన్ని మినీ వాల్యూస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.